చంచలమ్మ అయితే పూజ అంతా పూర్తి అయిపోయి శివుడికైతే హారతిస్తూ ఉంటుంది. అలా శివుడికి హారతిచ్చి అందరూ అయితే మొక్కుతూ ఉంటారు. అలా చంచలమ్మ శివుడికి హారతిచ్చి అలా దేవుడికైతే హారతిచ్చి పూర్తి చేస్తూ ఉంటుంది పూజని. ఇక సింధూరనైతే ఇద్దరు రౌడీలు ముక్కుకి గుడ్డ కట్టేసి ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు. అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఎవళ్ళని మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా నోరు గట్టిగా ఇచ్చేసి తీసుకొని వెళ్తారు. ఇక చంటి అయితే సింధూర ఎక్కడుందని అయితే వెతుకుతూ ఉంటారు. ఇక చంచలమ్మ కూడా చంటికి చూసి సింధూర ఏంటి కనిపించడం లేదు అని అయితే వెతుకుతూ ఉంటుంది. ఇక సింధూర వెతుకుతూ కనిపించకపోవడంతో సింధూరని వెతుకుతున్న చంచలమ్మ చంటిని చూసి వీడు ఇక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే ఉండదు, వీడితోనే ఉంటుంది, వీడున్నాడు కానీ సింధూర ఏది అని అయితే చంచలమ్మ అయితే చూస్తూ ఉంటుంది. ఇక చంటి కూడా సింధూరని వెతుకుతూ ఉంటాడు. ఇక చంటిని సింధూర గురించి అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్మగారు కనిపించడం లేదు అని చంటి చెప్పడంతో సింధూర ఎక్కడికి వెళ్ళింది అని అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలు సింధూరని గట్టిగా బయటకైతే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక సింధూర తాళి తెంపబోయే టైంలో చంచలమ్మ అక్కడికి వచ్చి వాళ్ళ చెయ్యి నరుకుతూ ఉంటుంది. చెయ్యి నరికి ఇక సింధూరని అయితే అడ్డుకుంటూ ఉంటుంది. ఇక ఆ రౌడీల నుంచి సింధూరని కాపాడి చంచలమ్మ అయితే వాళ్ళకి ఎదురుగా నిల్చుంటూ ఉంటుంది. వాళ్ళని కొట్టేసి చంచలమ్మ సింధూరని అయితే కాపాడుతూ ఉంటుంది. అది చూసి సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ నన్ను కాపాడడానికి వచ్చిందా అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే వాళ్ళిద్దరిని కొట్టేసి అక్కడి నుంచి అయితే తరిమేస్తూ ఉంటుంది. రండ్రా నా కోడల మీదకి ఎవరొచ్చినా ఊరుకోను అని చెప్పి గట్టిగా అంటూ సింధూరకి అండగా నిలబడుతూ ఉంటుంది. అది చూసి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ నన్ను కాపాడడానికి వచ్చిందా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే వాళ్ళని తరిమేసి ఇదంతా ఎవరు చేస్తారు అని అయితే కనుక్కుంటూ ఉంటుంది. అలా కనుక్కొని ఆ విషయం తెలిసి షాక్ అవుతూ ఉంటుంది.